హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నంలో కలుపుకొని తినడానికైనా లేదన్నా సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం సోంపు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసారంటే మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలన్నీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే మనకు ఉల్లిపాయ అనేది మెత్తపడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోవాలి. అలాగే చుట్టూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు అడుగంటకుండా ఉంటుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు అలా వదిలేసారంటే మనకు ఆ మసాలా అంతా ఎగ్కి బాగా పడుతుంది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి. రెండో వైపుకి తిప్పిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మనం వాటర్ వేసాం కాబట్టి మనకు ఆనియన్స్ అనేటివి మాడిపోకుండా ఉంటాయి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ప్రొసీజర్ అంతా. చూసారు కదా, ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి, మసాలా కూడా బాగా పట్టేసింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ అన్నం, రసం అన్నంలోకి చాలా బాగుంటుంది. లేదంటే ఆ ఉల్లిపాయ మసాలాని అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా ఏదైనా చేసి పెట్టాలంటే ఎగ్స్తో ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. See you in the next video.